మనం హోమ్ లోన్ తీసుకోవడం వల్ల దేశానికే కాదు సమాజానికే కాదు రాజకీయ నాయకులకు ఎక్కువ బెనిఫిట్ కలుగుతుంది. అది ఎలా అంటే చాలామంది ఉద్యోగం ఎందుకు మానరు అంటే హోమ్ లోన్ కట్టుకోవాలి కాబట్టి. మీకు ఒక విషయం తెలుసా, హోమ్ లోన్స్ వెనకాల చాలా పెద్ద కుట్రకోణం దాగి ఉందని. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, పిఎంఈవై ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అని చెప్పేసి మనకు ఇల్లు కట్టుకోమని చెప్తారు. దాంట్లో ఏంటంటే వడ్డీ డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు. సో కనీసం ఆ వడ్డీ డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి మనం ఇల్లు కట్టుకుంటాం. అంటే హౌసింగ్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక స్కీమ్ కూడా ఉంది, గవర్నమెంట్ స్కీము. అది మీకు తెలుసో లేదో, యూపీలో బాగా ఉపయోగించుకున్నారు. తెలంగాణలో ఇంతకుముందు గవర్నమెంట్ దాన్ని ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఇప్పుడు మీరు ఇంటి మీద కానీ లేకపోతే షేర్లు మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి వస్తే 2 సంవత్సరాల లోపల మీరు మళ్ళీ ఇల్లు కనుక కొన్నట్టయితే అప్పుడు మీకు ట్యాక్స్ ఉండదు. మరి ఓన్లీ ఇంటి మీదనే ఎందుకు ఆ బెనిఫిట్ పెట్టారు? ఇల్లు కట్టుకుంటేనే ఎందుకు ఆ బెనిఫిట్ అంటే, ఇల్లు కొన్నా కట్టుకున్నా ఎందుకు ఆ బెనిఫిట్? సో దీని వెనకాల కూడా చాలా పెద్ద గూడుపుట్ట అనేది ఉంటుంది. అదేంటో చూద్దాం. ఇప్పుడు ఇంకోటి, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. వేటికి? ఇంటి లోన్ మీద అసలు, వడ్డీ మీద ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్. ఇక మీరు ఆర్బీఐ రెపో రేట్ కనుక చూసినట్టయితే వాళ్ళు మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేస్తుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు తగ్గించారనుకోండి, బ్యాంక్ వాళ్ళు వడ్డీ కూడా తగ్గిస్తారు కాబట్టి దానివల్ల ఎక్కువ మంది హోమ్ లోన్ తీసుకుంటారు. ఇంకొక కేసు తీసుకోండి, మీరు ఒక పర్సన్కి మంచి సివిల్ స్కోర్ ఉంది, అంటే 750 పైన ఉందనుకోండి. అతను 2 లోన్స్ తీసుకోవడం అనుకోండి, అంటే హోమ్ లోను, గోల్డ్ లోను. గోల్డ్ లోన్ కూడా సెక్యూర్డ్, హోమ్ లోన్ కూడా సెక్యూర్డ్. అంటే ఇవి తాకట్టు పెట్టుకొని ఇచ్చే లోన్స్ కాబట్టి సెక్యూర్డ్ లోన్స్. గోల్డ్ లోన్లో గోల్డ్ తాకట్టు పెడతాము, హోమ్ లోన్లో ఇల్లు తాకట్టు పెడతాం. సో ఇప్పుడు గోల్డ్ లోను, హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఏమైందంటే, గోల్డ్ లోను చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎవరైనా కూడా జస్ట్ మీకు 10-15 నిమిషాల్లో గోల్డ్ లోన్ ఇచ్చేస్తారు. కానీ హోమ్ లోన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంటే డాక్యుమెంట్ చెక్ చేయాలి, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చెక్ చేయాలి, టెక్నికల్, లీగల్ చాలా చాలా తతంగా ఉంటుంది. అవంతా అయిపోయిన తర్వాత మీకు హోమ్ లోన్ ఇస్తారు. కానీ గోల్డ్ లోన్ కంటే మనం తక్కువ వడ్డీకే ఇస్తారు హోమ్ లోన్. సో వీటన్నిటి వెనకాల ఏంటంటే పెద్ద గూడుపుట్ట అని దాగి ఉంటుంది. అదేంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మీరు ఈ వీడియోను కనీసం ఒక 5000 మంది లైక్ చేస్తే మా టీంకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇటువంటి మంచి కంటెంట్ ఇవ్వడానికి. సో ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. మన గవర్నమెంట్స్ హోమ్ లోన్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తాయి అన్నదానికి మొదటి రీజన్ ఏంటంటే, మీరు ఇల్లు తాకట్టు పెట్టినప్పుడు మీకు లోన్ ఎంత ఇస్తాయి? మీ ప్రాపర్టీ వాల్యూలో 80%, అంటే 20% ఆల్రెడీ తగ్గించిస్తాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు లోన్ కట్టలేదు అనుకోండి, మీరు ఈఎంఐ కట్టలేదు కొన్ని రోజుల తర్వాత, అప్పుడు మీకు బ్యాంక్ వేలం వేసి దాన్ని అమ్మినా కూడా వాళ్ళకు మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే, ఒకటి మీకు 80% మాత్రమే ఇచ్చారు, ఇంకొకటి ప్రాపర్టీ అప్రిషియేషన్ కూడా జరుగుతుంది. సో బ్యాంకుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం అనేది జరగదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హోమ్ లోన్ అన్నప్పుడు కనీసం దాని వాల్యూ అనేది 50 లక్షల పైన ఉంటుంది. ఈ రోజుల్లో 50 లక్షలు పెట్టింది హోమ్ లోన్ రాదు, ఇల్లు రాదు. సో ఇప్పుడు బ్యాంకులకు ఫైనాన్షియల్ హెల్త్ కాపాడేది ఏంటంటే ఈ హోమ్ లోన్సే. అంత పెద్ద అమౌంట్ ఒకేసారి డిస్పర్స్ అవుతుంది కాబట్టి, ఒకేసారి అంటే మేబీ 1-2 మంత్స్ లోపల. సో వీళ్ళకి ఏంటంటే హోమ్ లోన్స్ ఇవ్వడం వల్ల దీంట్లో 100% రికవరీ అనేది ఉంటుంది. అంటే దీంట్లో డిఫాల్టర్స్ ఎవరు ఉండరు. సో అందుకే గవర్నమెంట్స్ ఏంటంటే హోమ్ లోన్స్ను ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే దీనివల్లే. ఇక మీరు రెండవ కారణం చూస్తే, హోమ్ లోన్స్ అనేవి లాంగ్ టర్మ్ లోన్స్ అనమాట. అంటే మీరు కనీసం 15 నుంచి 30 సంవత్సరాల వరకు కట్టే లోన్స్. సో ఆ 15 నుంచి 30 సంవత్సరాల వరకు మీరు అసలు కడుతుంటారు, వడ్డీ కూడా కడుతుంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇన్ని సంవత్సరాలు అంటే ఇంత లాంగ్ టర్మ్ మీరు కట్టినప్పుడు బ్యాంకులకు ఏంటంటే ఆదాయం అనేది వాళ్ళకు ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. నాకు ఇంకా ఇన్ని సంవత్సరాలు, నెక్స్ట్ 20 సంవత్సరాలు నాకు ఈ ఆదాయం అనేది నాకు వీరి ద్వారా వస్తుంది అన్నది ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు మీరు గోల్డ్ లోన్స్ విషయంలో మనం కంపేర్ చేసినప్పుడు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, గోల్డ్ లోన్స్ అనేవి కేవలం 1-2 సంవత్సరాలకు మాత్రమే ఇస్తారు. అంటే అవి షార్ట్ టర్మ్ మాత్రమే. అంటే వీళ్ళకి ఏంటంటే మన ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉందో జస్ట్ షార్ట్ టర్మ్ కోసం ఇస్తారు కాబట్టి హోమ్ లోన్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ హోమ్ లోన్స్లో మనం లాంగ్ టర్మ్ క్యాష్ ఫ్లో అనేది ఉంటుంది కాబట్టి, అంటే కొన్ని లక్షల మంది హోమ్ లోన్ తీసుకుంటే ఆ క్యాష్ ఫ్లో అనేది ఆర్థిక వ్యవస్థ, అంటే మన ఫైనాన్షియల్ సిస్టంలోకి వెళ్తుంది కాబట్టి, సో స్టెబిలిటీ అనేది వస్తుంది. మన ఆర్థిక వ్యవస్థకు స్టెబిలిటీ అనేది వస్తుంది అనమాట. వేరే ఇతర రంగాలు కూడా డౌన్ అయినా కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అని ఉంటుంది కాబట్టి దానివల్ల మన ఫైనాన్షియల్ సిస్టమ్ స్టేబుల్గా ఉంటుంది. ఇక మూడో కారణం ఏంటంటే, మీరు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు కనీసం ఈ రోజుల్లో 50 లక్షలు పెడితే కానీ ఇల్లు రావట్లేదు కదా.
ఇప్పుడు మీరు 50 లక్షలు హోమ్ లోన్ తీసుకున్నారు అనుకోండి, ఈ 50 లక్షలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మీరు సంపాదించలేదు, ఎందుకంటే ఇది లోన్ కాబట్టి. ఇంకొకటి గవర్నమెంట్ ఏం ప్రింట్ చేసి ఇవ్వలేదు. సో ఇవి వేరే వారి డబ్బుల్ని మీకు లోన్గా ఇచ్చారు. సో ఇవి సిస్టంలోకి వచ్చాయి, అంటే మీ ద్వారా సిస్టంలోకి వచ్చాయన్నమాట. ఎట్లా సిస్టంలోకి వచ్చాయంటే మీరు ఆ డబ్బులతో ఇల్లు కడతారు. సో ఇల్లు కట్టాలంటే ఏం కావాలి మీకు? సిమెంటు, స్టీలు, ఇటుకలు, పెయింట్స్, వీటన్నిటి మీద మీరు ఖర్చు పెడతారు. అలాగే పని చేసేవారు అంటే మేస్త్రి కావచ్చు, సివిల్ ఇంజనీర్ కావచ్చు, లేబర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తారు, కొన్ని కాంట్రాక్ట్ పేమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇంత ఈ 50 లక్షలు అనేది మీరు ఖర్చు పెడతారు కాబట్టి ఖర్చు పెట్టాల్సిందే కదా, ఎందుకంటే మీకు ఇచ్చేది 80% కాబట్టి. సో ఇది మీకు డైరెక్ట్గా జీడిపి దీనివల్ల పెరుగుతుంది. అంటే 50 లక్షల జీడిపిని మీరు దేశ ఆర్థిక వ్యవస్థకి జోడించారనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది మన దేశ జీడిపికి ఇంజన్ అని చెప్పొచ్చు. దీన్నే జీడిపి ఇంజన్ అని చెప్తారనమాట. సో ఇప్పుడు ఎక్కువ ఇల్లు కనుక కడితే ఎక్కువ జీడిపి అనమాట. ఇక 4వ రీజన్ ఏంటంటే మీరు ఒక 100 ఇల్లు కడుతున్నారు అనుకోండి, దాంట్లో మీరు చూడండి 80% హోమ్ లోన్ తీసుకునే కడతారు. కేవలం 20% వరకు మాత్రమే సొంత డబ్బు పెట్టి కడుతుంటారు అనమాట. సో అంటే హోమ్ లోన్ కనుక లేకపోతే దాదాపు 80% ఇల్లు అనేవి కట్టరు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇన్ని ఇల్లు కట్టడం వల్ల ఇక్కడ చాలామందికి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు స్కిల్డ్ ఉన్నారు ఆల్రెడీ, సివిల్ కావచ్చు, ఆర్కిటెక్ట్ కావచ్చు, ఇంటీరియర్ డిజైనర్, వీళ్ళందరూ కూడా స్కిల్డ్ పీపుల్. సో ఓకే, వాళ్ళకి ఇది లేకపోయినా వాళ్ళు ఎలాగో ఒకలాగా బతుకుతారు అనుకుందాం. కానీ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అన్స్కిల్డ్ వాళ్ళకు కూడా పని దొరుకుతుంది, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఎవరికి? మేస్త్రీలు, హెల్పర్సు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్సు, డ్రైవర్సు, ట్రక్ డ్రైవర్సు, ట్రక్స్ వస్తుంటాయి కాబట్టి, వాచ్మెన్లు. సో వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అది కూడా ఏంటంటే అంటే పని దొరుకుతుంది. అది కూడా ఏంటంటే చాలా ఎక్కువ టైం, అంటే ఒక ఇల్లు కట్టడానికే మీకు కనీసం 8 నుండి 12 నెలలు పడుతుంది. అంటే అన్ని రోజులు వీళ్ళకు పని దొరుకుతుంది. ఇప్పుడు దీనివల్ల గవర్నమెంట్కి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ మీద ఒత్తిడి తగ్గుతుంది, ప్రెషర్ అనేది తగ్గుతుంది. అంటే అందరూ వారు పనులు చేసుకుంటూ ఉంటే గవర్నమెంట్ని అడగరు కాబట్టి, జాబ్ కావాలని చెప్పి అడగరు. అతి ముఖ్యమైన ఇంకొక పాయింట్ ఏంటంటే నేరాలు అనేవి, క్రైమ్ రేటు తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరు పని చేస్తూ ఉంటే వాడు క్రైమ్ చేయాలనే ఆలోచన కూడా రాదనమాట. మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మనం ఇల్లు కట్టామనుకోండి, సో ఇంటికి అవసరమైన ఏంటి? మనకు టైల్స్ కావాలి, ప్లైవుడ్ కావాలి, ఎలక్ట్రికల్, హార్డ్వేరు, డోర్స్, విండోస్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వీటికి సంబంధించిన ఫ్యాక్టరీస్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి లాభాలు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇల్లు కట్టిన తర్వాత ఏం జరుగుతుంది? ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ దాంట్లోకి సోఫా కావాలి, టీవీ కావాలి, డైనింగ్ సెట్ కావాలి, దానికి వార్డ్రోబ్ కావాలి, మళ్ళీ లైట్స్ కావాలి, లిఫ్ట్స్ కావాలి. అంటే వీటితో పాటు ఇండైరెక్ట్గా ఇతర రంగాలకు అంటే ఇతర ఐటమ్స్ కూడా వాటి ఇండస్ట్రీస్ కూడా ఏంటంటే నిశ్శబ్దంగా సైలెంట్గా గురవుతాయి అన్నమాట. ఇల్లు కట్టుకోమని గవర్నమెంట్స్ ఎందుకు వెంటబడతాయంటే అతి ముఖ్యమైన విషయం, ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలంటే ఫస్ట్ దానికి ల్యాండ్ ఉండాలి, ప్లాట్ ఉండాలి. సో ఆ ప్లాట్ కొనేటప్పుడు మీరు స్టాంప్ డ్యూటీ కడతారు, దానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కడతారు. తర్వాత ఇల్లు కట్టాలంటే మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి, గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, దానికి కూడా కొంత అమౌంట్ కట్టాలి. ఇప్పుడు మీరు ఇల్లు కట్టేటప్పుడు ఏవైతే మెటీరియల్స్ కొంటారో, సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ఇంకా ఎలక్ట్రికల్, హార్డ్వేర్ ఏ ఐటమ్స్ కొన్నా కూడా వాటి మీద జిఎస్టీ ఉంటుంది. ఆ జిఎస్టీ వల్ల స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా లాభపడతాయి. ఇప్పుడు మళ్ళీ మీరు ఇల్లు కట్టిన తర్వాత గవర్నమెంట్కి కరెంటు బిల్లు కట్టాలి, నల్లా బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ అనేవి కంటిన్యూస్గా కట్టుకుంటూ పోవాలి. అంటే మీరు ఎక్కువ ఇల్లు కడితే ఎక్కువ ట్యాక్స్లు వస్తాయి. ఎక్కువ ట్యాక్స్లు వస్తే ఆ ట్యాక్స్ డబ్బుల్ని రోడ్లకి, వాటర్కి, ఫ్రీ ఎడ్యుకేషన్, మెడికల్ వీటన్నిటి కూడా కేటాయించడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంటుంది. మనందరం ఇల్లు కట్టుకోవడం వల్ల దేశానికి వచ్చే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకు వచ్చే బెనిఫిట్ బ్లాక్ మనీ అనేది తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది అని మీరు అడుగుతారు. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కానీ, ఇల్లు కానీ, ల్యాండ్ కానీ అంతా కూడా బ్లాక్లోనే కొంటారు కదా, రియల్ ఎస్టేట్లోనే కదా ఎక్కువ బ్లాక్ మనీ ఉంటుందని మీరు అనొచ్చు. ఇప్పుడు ఓకే, ప్లాట్ మీరు క్యాష్ పెట్టుకోవచ్చు, ఇల్లు కొనేటప్పుడు కూడా మీరు బ్లాక్ మనీ ఇవ్వచ్చు, కానీ అంటే క్యాష్తో పర్చేజ్ చేయవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కువ మంది హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటారు కాబట్టి హోమ్ లోన్ ఇప్పుడు బిల్డరు బ్లాక్ మనీ పెట్టి కట్టినా కూడా మీరు హోమ్ లోన్ తీసుకున్నారు అనుకోండి, అవి ఖచ్చితంగా మళ్ళీ బ్యాంకు ద్వారా పోవాల్సిందే. అంటే డబ్బు అనేది మళ్ళీ సిస్టంలోకి వచ్చేసింది, బ్యాంక్ సిస్టంలోకి వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు మళ్ళీ కంటిన్యూస్గా ఈఎంఐస్ కూడా మీరు కడుతూ ఉంటారు బ్యాంకుకి. సో ఎక్కువ శాతం డబ్బు అనేది మీకు సిస్టంలోకి వస్తుంది. దానివల్ల ఏంటంటే బ్లాక్ మనీ అనేది తగ్గిపోతుంది. హోమ్ లోన్స్ వెనకాల ఎన్ని కుట్రలు దాగినా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం చూడండి, మీరు హోమ్ లోన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోమని చెప్తుంటారు అన్నమాట. ఇప్పుడు ₹1,00,00,000 ప్రాపర్టీ ఉంటే ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ 50 లక్షలు ఉందనుకోండి,
మీరు ఒక 50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే మళ్ళీ 50 లక్షలకు టర్మ్ ఇన్సూరెన్స్ దాన్ని మీరు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే మళ్ళీ అప్పుడు టోటల్ ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల హోమ్ లోన్ వల్ల మళ్ళీ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకొక విషయం, హోమ్ లోన్స్ మీరు కడుతున్నారు, ఈఎంఐలు కరెక్ట్ కడుతున్నారు అనుకోండి, అంటే మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ వల్ల మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. సిబిల్ స్కోర్ పెరిగితే ఏమవుతుంది, మీరు వేరే లోన్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో రావడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు వేరే లోన్స్ తీసుకుంటారు. సో ఇలా మళ్ళీ వేరే లోన్స్ తీసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ మన ఆర్థిక వ్యవస్థలోకి డబ్బు వస్తుంది, క్యాష్ ఫ్లో అనేది వస్తుంది. హోమ్ లోన్స్ తీసుకోవడం వల్ల ఇంకొకటి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు ఎక్కువ ఇల్లు కడితే, అంటే హోమ్ లోన్స్ వల్ల ఎక్కువ ఇల్లు కడతాం కాబట్టి అప్పుడు కాలనీస్ డెవలప్ అవుతాయి. సో ఒక కాలనీ డెవలప్ అయింది అనుకోండి, ఏమవుతుంది, అర్బన్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. అర్బన్ ప్లానింగ్ అంటే అర్బన్ ప్లానింగ్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అనమాట. ఇప్పుడు ఒక కాలనీ ఏర్పడిందంటే ఆ కాలనీకి రోడ్ వేయాలి, డ్రైనేజ్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా ఆ కాలనీకి ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయాలి, బస్సో, మెట్రోనో, రైలో ఏదో ఒకటి మళ్ళీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్. అదేవిధంగా కాలనీస్ డెవలప్ అయినాయి అంటే మళ్ళీ వాటికి తగ్గట్టుగా స్కూళ్ళు ఉండాలి, కాలేజీలు ఉండాలి, హాస్పిటల్స్ ఇవన్నీ ఉండాలి. ఇక ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ షాప్స్, హోటల్స్ అనేది కామన్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు చూస్తే ఒక 20 సంవత్సరాల క్రితం అక్కడ ఓన్లీ ఖాళీ ప్లేస్ ఉండేది. ఆ తర్వాత దాన్ని వెంచర్ చేసి అమ్మారు, రకరకాల కాలనీస్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు అర్బన్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది. మనకు సొంత ఇల్లు ఉండడం వల్ల సమాజానికి జరిగే ఇంకొక మేలు తెలుసా, సమాజానికి కానీ దేశానికి కానీ, మీరు క్రైమ్స్ డేటా కనుక చూసినట్లయితే రెంటెడ్ హౌజులు ప్లస్ ఓన్ హౌస్లో ఉన్నవారు డేటా. సో రెంటెడ్ హౌస్లో ఉన్నవారు క్రైమ్స్ ఎక్కువ చేస్తున్నారు, ఓన్ హౌస్లో ఉన్నవారు చేసే క్రైమ్స్ తక్కువ. ఎందుకు తక్కువ అంటే, ఇప్పుడు మీరు ఓన్ హౌస్లో ఇల్లు కట్టుకున్నప్పుడు ఏంటంటే మీరు ఫ్యామిలీతో ఉంటారు, హోమ్ లోన్ తీసుకొని ఉంటారు కాబట్టి చాలా లైఫ్ లాంగ్ మీరు ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ఈఎంఐ కడుతూ ఉంటారు. సో మీకు ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది, మీ జాబ్ కూడా స్టేబుల్గా ఉంటుంది, మీరు అటు ఇటు జాబ్ మారరు ఇల్లు ఉంది కాబట్టి. అదేవిధంగా మీ కమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది, స్టేబుల్గా ఉంటుంది, మంచి కమ్యూనిటీ. దానివల్ల ఏమైందంటే మీకు ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. సో అందుకే క్రైమ్ రేట్ అనేది తగ్గిపోతుంది. మనం హోమ్ లోన్ తీసుకోవడం వల్ల దేశానికే కాదు, సమాజానికే కాదు, రాజకీయ నాయకులకు ఎక్కువ బెనిఫిట్ కలుగుతుంది. అది ఎలా అంటే, ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే భూమి కావాలి. ఆ భూములు ఎవరి చేతుల్లో ఉంటాయంటే ఎక్కువగా రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి, డైరెక్ట్గా కాకపోయినా బినామీల చేతుల్లో ఉంటాయి. నెక్స్ట్ మీరు ఇల్లు కట్టారనుకో, అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కట్టే కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నీ కూడా రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి ఎక్కువగా. అలాగే మీరు సిమెంట్ కంపెనీలు చూడండి, ఇసుక చూడండి, ఇసుక మీరు కొనే ప్రతి ఒక్క ఇసుక వెనకాల ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. అలాగే కంకర సంబంధించిన మైన్స్, స్టీల్ కంపెనీలు ఇవన్నీ కూడా ఎక్కువగా రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి. సో వీళ్ళకి కలిగే బెనిఫిట్ ఏంటి అంటే, మీరు ఎక్కువ ఇల్లు కట్టారనుకోండి, అంటే మనం ఎక్కువ ఇల్లు కడితే వాళ్ళకు ఎక్కువ లాభం రాజకీయ నాయకులకి. ఇప్పుడు రాజకీయ నాయకులకు కలిగే ఇంకొక లాభం ఏంటి తెలుసా, ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఫ్రీగా ఇల్లు, ఇప్పుడు మన రాజీవ్ స్వగృహ అని చెప్పేసి, ఇంకా ఇందిరమ్మ ఇల్లు, లేకపోతే ఇలా ఫ్రీగా ఇల్లు ఇస్తుంటారు కదా, ఫ్రీ స్కీమ్స్, ఇల్లు ఫ్రీగా ఇస్తుంటారు. తర్వాత అదేవిధంగా కొంతమందికి ఏమో సబ్సిడీ, అంటే పిఎంఈవై పథకంలో లోన్ సబ్సిడీ ఇస్తుంటారు హోమ్ లోన్కి. అదేవిధంగా మళ్ళీ ఆడవారి పేరు మీద ప్రాపర్టీ కొంటే స్టాంప్ డ్యూటీ అనేది కొంత తక్కువగా ఉంటుంది కొన్ని స్టేట్స్లో, మన స్టేట్లో లేదని. ఇక అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఇల్లు కట్టిన తర్వాత కాలనీస్ వస్తే కాలనీస్లో మళ్ళీ వీళ్ళు రోడ్లు లేపిస్తారు. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ రాజకీయ నాయకులకు పర్టికులర్గా వాళ్ళపై జనాలకు ఒక గుడ్ విల్ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక కాలనీలో ఉన్నారు, ఆ కార్పొరేటర్ వచ్చి దగ్గరుండి రోడ్ వేయించారు అనుకోండి మీరు అడగగానే, సో అతని మీద ఒక గుడ్ విల్ అనేది మీకు కలుగుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మీరు వారికే, అది పార్టీలతో సంబంధం లేకుండా మీకు ఎవరైతే మంచి చేస్తారో వారికి మీరు ఓటేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో రాజకీయ నాయకులకు ఈ రకంగా బెనిఫిటే, ఈ రకంగా కూడా బెనిఫిటే. ఇక హోమ్ లోన్స్ వల్ల మీకు జరిగే మేలు ఏంటని చూస్తే, హోమ్ లోను మీరు ఈఎంఐ కడుతుంటారు కాబట్టి ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్. సో ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు కట్టాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఈఎంఐకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే మీ ఖర్చులను తగ్గించుకొని మొదట మీరు ఈఎంఐ అనేది ఎట్టి పరిస్థితుల్లో కట్టేటట్టుగా చూసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మీకు అలవాటు అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అలవాటు అయినప్పుడు ఏమవుతుందంటే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. సిబిల్ స్కోర్ పెరిగినప్పుడు ఏమవుతుంది, వేరే లోన్స్ వస్తాయి. ఇక్కడ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మీకు జరిగే మంచి, అంటే మనకు జరిగే మంచి. కానీ ఇప్పుడు మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది,
ఇది మంచిగా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు వేరే లోన్స్ తీసుకున్నప్పుడు ఏమైందంటే వడ్డీ రేటు అంటే తక్కువ వడ్డీ రేటుగా మీకు లోన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిజినెస్ లోన్స్ కానీ ఎడ్యుకేషన్ లోన్స్ వచ్చాయనుకోండి, ఇవేంటంటే బిజినెస్ లోన్స్ అనేవి మీ గ్రోత్కి ఉపయోగపడతాయి, ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి మీ పిల్లల గ్రోత్కి ఉపయోగపడతాయి. సో ఈ బిజినెస్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి గ్రోత్ ఇంజన్స్ అని మనం అంటూ ఉంటాం అనమాట. వీడియో ముగించే ముందు ఒక జోక్ ఏంటంటే చాలామంది ఉద్యోగం ఎందుకు మానరంటే హోమ్ లోన్ కట్టుకోవాలి కాబట్టి. సో మొత్తానికి హోమ్ లోన్స్ వల్ల దేశానికి ఏంటి లాభము, రాజకీయ నాయకులకి ఏంటి లాభం, మనకేంటి లాభం అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా హోమ్ లోన్ తీసుకున్న వారికి, తీసుకోబోతున్న వారికి కూడా ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేస్తే వారికి కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసిన వారు అవుతారు.